Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sukara. Andarki Shubhodayam. This video is meant for the interpretation of law, interpretation of statute students. This is relating to retroactive laws or retrospective laws. Retrospective laws. Friends, in the class I told you the doctrine of prospective overruling, retrospective overruling. This is retroactive law, retrospective law. That is, you may get a question regarding retrospective operation of declaratory statutes. What is retrospective? What is retroactive? Simply we can say, when you refer to Article 20, ex post facto lax. Ex post for lax ne retrospective act antar. So that means the act which affects the events which happened in the past. The act which affects the actions which happened before the enactment of the law. They change the legal consequences of the previous actions or past actions. But the Indian Constitution, it safeguards against the so-called retrospective criminal laws. Of course, I can say it applies to both civil and criminal, but normally for a criminal in more acted. సహజంగా ఒక యాక్ట్ తయారవుతుంది. యాక్ట్ అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో గతంలో పరిస్థితి ఏమిటి, మీకు ఎవరు కేసు ఉంది కదా, ఫస్ట్ శంకరీ ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఆ తర్వాత వచ్చి ఐసీ గోలక్నాథ్లో చేయొచ్చు అన్నారు, అక్కడ అమెండ్మెంట్ చేయడానికి లేదన్నారు. మరి పాత కేసుల సంగతి ఏమిటి అన్నప్పుడు ఎస్, డాక్టర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ కింద ఇది పాత కేసులకు అప్లై కాదు, ప్రాస్పెక్టివ్ ఇక నుంచి. రెట్రాస్పెక్టివ్ అంటే పాత దానికి కూడా ఒక యాక్ట్ మీకు చెప్తాను, ఈజీగా అర్థం ఉంది. దర్ ఇస్ అన్ యాక్ట్ కాల్డ్ యాజ్ కర్ణాటక షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెటిల్ ల్యాండ్స్ యాక్ట్ 1978. This act applies to the previous position also. 78 కన్నా ముందు నాటికి కూడా ఎస్, ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ ఎవరు పడితే వాడు ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. యాక్చువల్లీ యూ హ్యావ్ టు అప్రిషియేట్ కర్ణాటక స్టేట్. కర్ణాటక స్టేట్లో కూడా కర్ణాటక వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు అక్కడ పొలం కొనడానికి లేదు కూడా యాక్ట్ ఉందండి. రకరకాల యాక్ట్స్ ఉన్నాయి కర్ణాటక స్టేట్లో. సో దిస్ ఈజ్ రెట్రోస్పెక్టివ్. సెకండ్, తమిళనాడు ల్యాండ్ ఎక్విజిషన్, రివైవల్ ఆఫ్, please remember, revival of operation, revival of amendment and revival of validation act 2019. సో కాబట్టి ఈ మూడిటికి రివైవల్ కుదరదు. తమిళనాడు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో 2019 యాక్ట్ వచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్సో హెల్డ్ టు బి రెట్రోస్పెక్టివ్. సో వాట్ ఈజ్ ఏ డిక్లరేటరీ లా? So declaratory, I hereby declare that I am appointing so and so as chief secretary antam kada. So declaratory means it declares. It refers to a statutory provision that aims to remove any ambiguities. Gatanlo itla undedi, I declare that 61st amendment of the constitution, Rajiv Gandhi vachinappudu 21 years kaadu 18 years ki ivammannadu, then it was declared 61st amendment. So this is declaratory statute to remove any ambiguity related to the prior law. Previously 21 years ఉండేది, and 18 years చేశారు. That is declaratory law. Either by explaining the previous statute or by reconciling the conflicts in various judicial decisions. కొన్ని సందర్భాల్లో పాత లా మారిందని చేసుకోవచ్చు, కొన్ని చట్టాల్లో ఇటు కూడా మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది, డెసిషన్స్. రైట్. సో టూకీగా ఇది రెట్రోస్పెక్టివ్ లా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ రెట్రోస్పెక్టివ్ ఓవర్ రూలింగ్. దిస్ డిఫరెంట్. అంటే ఈ లా గతానికి కూడా వర్తిస్తుంది. నౌ విల్ గో టు ది కేస్ లాస్. వెరీ ఫేమస్ కేస్ లా, నో డౌట్. దీనిలో దీని ఉపయోగం లేదు కానీ బట్ డిస్కస్ చేశారు. గరికిపాటి వీరయ్య వర్సెస్ ఎన్ సుబ్బయ్య చౌదరి 1957 బాపట్లలో. అంటే అప్పుడు బాపట్ల గుంటూరు జిల్లా, కృష్ణా మొత్తం బాపట్ల జిల్లా కింద ఉండేది అనుకుంటాను. సో ది అమౌంట్ ఆఫ్ ద సూట్ ఈస్ 11,000. Suit filed for 11,000. And
ఇక్కడ లా మారింది. అమౌంట్ రిక్వైర్డ్ టు గో ఫర్ అపీల్ ఈజ్ 20,000. 20,000 కన్నా కింద కేసులు అపీల్కి చేయడానికి లేదు. బట్ హీ హాస్ గాట్ రైట్ టు అపీల్. ఇఫ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది డెసిషన్ ఆఫ్ ది కోర్ట్, హీ హాస్ గాట్ రైట్ టు అపీల్. ఇక్కడ అమౌంట్ దగ్గర తగాదా వచ్చింది. మెడ్రాస్ హైకోర్టు ఉన్నప్పుడు అపీల్కి వెళ్ళవచ్చును. బట్ ఏపీ హైకోర్టు వచ్చిన తర్వాత 1956లో వచ్చేసినప్పుడు 20,000 కన్నా తక్కువ కేసులు అప్పీల్కి వెళ్ళడానికి లేదు. నా అప్పీల్కి వెళ్ళాలా లేదా? ఈ యాక్ట్ కొత్త మెడ్రాస్ హైకోర్టు యాక్ట్ ఏపీ హైకోర్టు యాక్టు రెట్రాస్పెక్టివా కాదా? ఎస్, రెట్రాస్పెక్టివ్ అని చెప్పి. సో కాబట్టి పాత యాక్ట్లకి పనికి ఇది రెట్రాస్పెక్టివ్. పాత దానిలో ఎంత ఉంది? 11,000. కాబట్టి అప్పీల్ నాట్ అలౌడ్. సో కాబట్టి మెడ్రాస్ హైకోర్టు డిసిషన్ కుదరలా, రెట్రాస్పెక్టివ్. ఇదన్నమాట. మీకు అర్థమైందో లేదో మరి ఒకసారి. 11,000 అమౌంటు, ఏపీ హైకోర్టుకి అయితే 20,000 కావాలి. కానీ మెడ్రాస్ హైకోర్టులో ఓకే, కానీ ఏపీ హైకోర్టే రెట్రాస్పెక్టివ్ అని ఇచ్చాడు కాబట్టి పనికిరా, అప్పీల్ వేయడానికి కుదరదు. గరిపాటి వీరయ్య కేసు. సెకండ్, బి ప్రభాకర్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1986. ఎన్టీ రామారావు గారు కొత్తగా ముఖ్యమంత్రి కాగానే ఉద్యోగస్తులంతా సరే, మొత్తానికి ఆయన ఉద్దేశం అంటే మనకి ఎందుకు కానీ 58 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు తగ్గించారు. అది చాలా ఎఫెక్ట్ అయింది. అల్టిమేట్లీ ద గవర్నమెంట్ కన్సిడర్డ్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ హ్యాస్ కాజ్డ్ ఇంజస్టిస్. సో దేర్ ఫోర్ దే వాంటెడ్ టు రివర్స్ ది ఆర్డర్. ఈ రివర్స్ ది ఆర్డర్ అన్నప్పుడు బెనిఫిట్స్ వర్ నాట్ గివెన్ టు ద పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ రిటైర్డ్. రెట్రాస్పెక్టివ్. గతంలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకేమో కంటిన్యూ అవుతుంది. అంటే సపోజ్ ఇదంతా మేము చూసింది బాబు, మా సిఐ గారే, పేరు మర్చిపోయాను, చాలా ఇబ్బంది పడ్డాడు. పిల్లల పెళ్ళి అంటే రేపు ఇంకా నాకు 2 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉంది, అప్పుడు చూద్దాం అనేవాడు. తప్పన ఓవర్ నైట్ ఒక డెసిషన్ వచ్చింది, 55 years అని. చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. నాకు బాగా గుర్తు, చీరాల్లో ఉన్నాను. సో ఆయన రిటైర్ కాకుండా కొంతమంది ఒక సంవత్సరం ఉన్నారు చూడండి, 1 yearలో వస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకున్నారు. రిటైర్ అనేది తిరిగి ఇవ్వాల బికాస్ ఆఫ్ ది రెట్రాస్పెక్టివ్ ఆపరేషన్. డిక్లరేటరీ లా. ఎంప్లాయీస్ హూ రిటైర్డ్ బిఫోర్ ద రివర్సల్ ఆర్డర్ వర్ ఎక్స్క్లూడెడ్. ఫినిష్ అంత ఏం చేయలేము మనం. సో న్యూ లా మస్ట్ బి గివెన్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అన్నారు, రైట్? కాబట్టి ఏం చేయలేపారు, రిటైర్మెంట్ ఏం చేయలేపారు. థర్డ్ కేస్, కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వర్సెస్ హిందుస్థాన్ ఎలక్ట్రోగ్రాఫైట్ ఇండియా లిమిటెడ్ 1998. ఇది హిందుస్థాన్ ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, మనందరికీ తెలిసిందే. ఎస్ఎస్సి ఈజ్ ఎ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, రైట్? యాజ్ పర్ 1989 ఐటీ యాక్ట్, ప్లీజ్ రిమెంబర్, అడిషనల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ కాంపెన్సేటరీ సపోర్ట్ నాట్ రిక్వైర్డ్. 89లో కాంపెన్సేటరీ, కొన్ని సందర్భాల్లో కాంపెన్సేటరీ రిపోర్ట్ అని ఉంటాయి అమౌంట్. దీనికి సపోజ్ ఒక ఇన్స్ట్రుమెంట్ కొన్నాం అనుకోండి, దానికి కాంపెన్సేటరీకి ఇంకోటి కొన్నాం అనుకోండి, దానికి మనం డబ్బులు ఖర్చు పెట్టేందుకు ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ ఇక్కడ ఫైనాన్స్ యాక్ట్ 1990లో ఇట్ సెడ్ ప్రీవియస్ వాటికి కూడా కట్టాల్సిందే రెట్రాస్పెక్టివ్లీ అన్నాడు. కాంపెన్సేటరీ క్లాస్ తీసేతలు పడేశారు. అంటే ఒక దానికోసం ఇంకోటి కొన్నామండి, కాంపెన్సేషన్ అంటే ఇప్పుడు ఒప్పుకోలేదన్నారు. కాబట్టి ప్రజెంట్ లా విల్ డిక్లేర్డ్. సో కాబట్టి పాతాడి కూడా కట్టాల్సిందే. ఎస్, లెజిస్లేచర్ కెన్ బి రెట్రాస్పెక్టివ్ అండ్ యూ హ్యావ్ టు పే tax for that compensatory amount also. So this is relating to retrospective or retroactive loss, LAWS. Okay, hope you will understand well. జాగ్రత్తగా చదువుకోండి, ఎందుకంటే రెట్రాస్పెక్టివ్ ఓవర్లింగ్ లేదా లాస్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని చెప్పి ఇది చెప్పాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.